హలో ఫ్యూచర్ డాక్టర్స్, యాప్రాన్ ఓనర్స్ అందరు ఎట్లున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ గైస్. టాక్సానమీ పీడిఎఫ్ షేర్ చేశాను, బట్ అందులో ఫ్లోరల్ ఫార్ములా మిస్టేక్ వచ్చింది. సో ప్లీజ్ డూ కరెక్టెడ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ గైస్. ఎన్సీఆర్టీలో చూసి జాగ్రత్తగా సొలనేసి ఫ్యామిలీలో ఉండే ఆ ఫ్లోరల్ ఫార్ములాను ఒకటి కరెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, క్విజ్ కండక్ట్ చేసాం కదా, దాట్ వాజ్ అ బిగ్ డిజాస్టర్. నాకైతే హార్ట్ఫుల్గా చాలా బాధ వేసింది గైస్, బికాజ్ నేను చాలా కష్టపడి క్వశ్చన్స్ అన్ని టైప్ చేసి పెట్టాను. అండ్ అక్కడ ఏమైపోయింది అంటే, నేను ఈ టాస్క్లో వేట్లో కూడా అంత అనుభవంతో చేయట్లేదు. ఇట్స్ ఫస్ట్ టైం ఆ క్విజ్ అది. సో అక్కడ మీకు చాలా ఇబ్బంది అయింది. రియల్లీ సారీ ఫర్ దట్ గైస్. నెక్స్ట్ టైం అసలు అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ టెలిగ్రామ్ డౌట్ సెషన్లో చాలామంది యాక్టివ్గా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. క్విజ్ కూడా చాలామంది అటెంప్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగా కరెక్ట్గా చేశారు బిట్స్ కూడా. ఇట్ మేడ్ మీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ 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 ఇంకేంటి, హియర్ కమ్స్ అ బిగ్ గిఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. మీ అందరికీ, నీ 2022 ఆస్పిరెంట్స్ అందరికీ ఇప్పుడు నా సైడ్ నుంచి మీ అందరికీ పెద్ద గిఫ్ట్ వచ్చేస్తుంది. సో డూ ఎంజాయ్. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, టంటడాయ్ మ్యాజిక్. ఇప్పుడు మీకు నేను ఫిజిక్స్లో కొన్ని రెగ్యులర్గా వచ్చే బిట్స్ యొక్క కాన్సెప్ట్స్ని ఎలా అటెంప్ట్ చేయాలో సింపుల్ ట్రిక్స్ తోటి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. అండ్ డూ కమెంట్ అబౌట్ ద ఎగ్జాక్ట్ ఈ ట్రిక్స్ గురించి కామెంట్ చేయండి అండ్ యువర్ ఒపీనియన్ రిగార్డింగ్ ద ట్రిక్స్. ఓకే, దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అవర్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీకు బాగా ఇష్టమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరికైతే ఫిజిక్స్ అంటే ఇరిటేషన్ కొన్ని పర్టికులర్ బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ ఏంటి అంటే అవి వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ గిఫ్ట్ లాగే ఫీల్ అవుతారు. అబ్బా ఈ బిట్స్ వచ్చినాయి రా అమ్మ, 4 మార్కులు తీసి జేబులో వేసుకొచ్చి ఇంకా ఫాస్ట్గా చేసి అని ఫస్ట్ మీరు ఆ బిట్సే చూస్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అవి మీకు అసలు పోకుండా ఎట్లా ఉండాలి, ఆ బిట్స్ ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా చేయాలి వాటిని మనం అనేది నేను ఇప్పుడు చెప్తాను. మీ ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాజిక్ గేట్స్. ఓకే, లాజిక్ గేట్స్ అనగానే మ్యాక్సిమం కొంతమందికి ఈ టాపిక్ ఈజీ అని అందరు చెప్తుంటారు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు ఇంకా ఎట్లా చేయాలి ఇది అని. ఇప్పుడు వినండి, ఈ బిట్ లేకుండా అయితే అసలు ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఉండదు నీట్ ఎగ్జామ్లో. అస్సలు అంటే అస్సలు ఉండదు, నో. సో ఇది ఇవాళ ఫటాఫట్ నేర్చేసుకుందాం. ఫస్ట్ లాజిక్ గేట్స్లో ఏం నేర్చుకుందాం అంటే, ఫస్ట్ సింబల్స్ నేర్చుకుందాం. ఈ సింబల్స్ వచ్చేసరికి ఫస్ట్ సింబల్ ఇది ఆర్. ఓకే గైస్, దీని తర్వాత ఇలా లైన్ ఉండి, స్ట్రేట్ లైన్ ఉండి కర్వ్ వస్తే ఇది ఎండ్. నెక్స్ట్ ఇలా ఒక చిన్ని ట్రయాంగిల్ ఉండి దాని మీద ఒక సర్కిల్ ఉంటే ఇది నాట్. ఇవి 3 బేసిక్ గేట్స్ గైస్. ఇప్పుడు దీని నుంచి రిమైనింగ్ మనం డిరైవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ వీటి నుంచి వచ్చే కాంబినేషన్ గేట్స్ ఏంటో చూద్దాం. ఈ కాంబినేషన్ గేట్స్లో ఇప్పుడు ఇది ఆర్ కదా, ఈ ఆర్కి ఇక్కడ డాట్ యాడ్ చేస్తే దీన్ని ఏమంటామంటే, ఇది నాట్ కదా ప్లస్ ఇది ఆర్, రెండు కలిపి నార్ గేట్. అండ్ అలాగే ఎండ్ నాట్ రెండు కలిపితే నాండ్ గేట్. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇప్పుడు ఈ కాంబినేషన్స్ తోటి అంటే, ఇక్కడ చూడండి, ఈవెన్గా 2 నాండ్ గేట్స్ కలిపితే దాన్ని ఎండ్ అంటాం. ఇప్పుడు ఆడ్ అయిపోయింది అనుకోండి, అంటే 3 నాండ్ గేట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటామంటే ఆర్ అంటాం. సిమిలర్లీ ఇలాగే 2 నార్ గేట్స్ని ఆర్ గేట్స్ అంటాం. ఆర్ గేట్ వస్తుంది దాని అవుట్పుట్. 3 నార్ గేట్స్ ఇప్పుడు ఇక్కడ ఆడ్ అయిపోతుంది కదా, అది ఏమైపోతుంది అంటే ఎండ్ అయిపోతుంది. అసలు ఇది ఎట్లా రిప్రజెంటేషన్ అంటే చూడండి, 2 నాండ్ గేట్స్ కదా, ఇది ఒక నాండ్, ఇది ఒక నాండ్, 2 నాండ్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇక్కడ. అంటే ఇవి 2 నాండ్ గేట్స్. దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎండ్ వస్తుంది. ఒకవేళ 3 ఉన్నాయి అనుకుందాం, ఇలా ఇది 3 నాండ్ కదా, ఈ 3 నాండ్కి అవుట్పుట్ ఏంటి ఆర్. సిమిలర్లీ అలాగే
ఇదేంటి 2 నార్. 2 నార్ అంటే అక్కడ వచ్చే అవుట్పుట్ ఆర్ గేట్. ఇప్పుడు ఇక్కడ 3 నార్ గేట్స్. 3 నార్ గేట్స్ అంటే అది ఆడ్ కదా, ఆడ్కి అప్పుడు ఏమొస్తుంది, వేరేది మారుతుంది. ఏంటిది అది, ఎండ్ వస్తుంది. సో మీరు ఈ ఒక్క స్టేట్మెంట్ ఇప్పుడు ఇక్కడ చూపించిన ఈ 4 స్టేట్మెంట్స్ మీరు ఇవి కంప్లీట్గా గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు 4 బిట్స్ వచ్చేసినట్టు ఈ టాపిక్లో. సో ఇది పర్ఫెక్ట్ అయిపోయింది. 2 నాండ్ ఎండ్, 3 నాండ్ ఆర్, 2 నార్ ఆర్, 3 నార్ ఎండ్. ఇలా మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే ఇప్పటితోటి ఇక్కడ సింబల్స్ ఇవి అయిపోతాయి. ఈ సింబల్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, మీరు ఇంకొక కొన్ని సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. అవి ఏంటివి అంటే ఎగ్జార్ గేట్, దీన్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అంటాం. ఇది ఎలా ఉంటుంది, దాని సింబల్ ఎలా ఉంటుంది అంటే ఇది నాట్తో వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయి ఇక్కడ ఆర్ వస్తుంది. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. ఇది ఓకేనా. దీని సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుంది, అసలు వీటిని సింప్లిఫైడ్ సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుంది దీనిది అంటే ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ది ఇది దీని సర్క్యూట్ సింబల్. ఒకవేళ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క సర్క్యూట్ సింబల్ ఏంటి అని ఒక బిట్ అడిగాడు అనుకోండి, ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క సర్క్యూట్ సింబల్. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క అవుట్పుట్, ఇప్పుడు ఈ టేబుల్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మామూలుగా మనం ఇన్పుట్స్ ఏం తీసుకుంటాం, ఏబి తీసుకుంటాము, దాని అవుట్పుట్ వచ్చేసి వై అనో లేకపోతే ఎక్స్ అని అనుకుంటాం కదా. దాంట్లో 4 డిఫరెంట్ పాసిబుల్స్ ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి. 0 0 అన్న ఉండొచ్చు, లేకపోతే 0 1 ఉండొచ్చు, 1 0 ఉండొచ్చు, 1 1 ఉండొచ్చు. ఇవి రెండే కదా, ఈ రెండు కలిపి కంబైండ్ అయ్యే ఆప్షన్స్. అయితే ఈ ఎగ్జార్ గేట్కి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 2 0లు ఉన్నా 0నే, 2 1లు ఉన్నా 0నే. ఏదైనా ఒకటి మారాలి, అప్పుడు దాన్ని 1 అవుతుంది. ఇదే ఎగ్జార్ గేట్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క అవుట్పుట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ చూద్దాం. ఈ లాస్ ఏంటివి అంటే కమ్యూటేటివ్ లా, అసోసియేటివ్ లా ఇలా ఉంటుంది కదా. ఇలా కమ్యూటేటివ్ లాలో ఏమైందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఉంది, ఈ ఏని ప్లస్ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆర్ని ఇండికేట్ చేస్తుంది. డాట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఎండ్ని ఇండికేట్ చేస్తుంది. పైన గీత ఉంటే అది నాట్ని ఇండికేట్ చేస్తుంది. ఈ 3 ఇంపార్టెంట్, ఈ 3 తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఏ ఆర్ బి ఈక్వల్స్ టు బి ఆర్ ఏ. నెక్స్ట్ ఏ అండ్ బి ఈక్వల్స్ టు బి అండ్ ఏ. ఇది కమ్యూటేటివ్ లా. నెక్స్ట్ అసోసియేటివ్ లా. ఈ అసోసియేటివ్ లా ఏంటిది అంటే ఏ ఆర్ విత్ ఇన్ బ్రాకెట్ బి ఆర్ సి ఈక్వల్స్ టు ఏ ఆర్ బి విత్ ఇన్ బ్రాకెట్ ఆర్ సి. ఇదేంటి ఆర్స్ తోటి. ఎండ్ తోటి ఎలా ఉంటుంది అంటే ఏ అండ్ విత్ ఇన్ బ్రాకెట్ బి అండ్ సి ఈక్వల్స్ టు ఏ అండ్ బి అండ్ సి. ఇది నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్లో ఏమవుతుంది అంటే ఏ అండ్ బి ఆర్ సి ఈక్వల్స్ టు ఏ అండ్ బి విత్ ఆర్ ఏ అండ్ సి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని చూడండి, ఇది ఏని బి తోటి మళ్ళీ ఏని సి తోటి, ఈ రెండింటిని ఆర్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక 2 ఇంపార్టెంట్ ఉంటాయి. అవి ఏంటివంటే ఏ ఆర్ బి మొత్తానికి నాట్, దీన్ని ఎట్లా సపరేట్ చేయొచ్చు అంటే ఏ నాట్ అండ్ బి నాట్. దాని తర్వాత దీన్ని ఎలా రాయాలి అంటే ఏ ఆర్ బి ఉంది కదా, ఇప్పుడు ఈ నాట్ అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఏ అండ్ బి హోల్ నాట్. అలాగే ఇప్పుడు ఏ అండ్ బి హోల్ నాట్ని ఏ నాట్ ఆర్ బి నాట్. తర్వాత ఏ అండ్ బి, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు ఈ నాట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, అంటే ఏ ఆర్ బి, ఏ నాట్ ఆర్ బి నాట్
హోల్ నాట్ మొత్తం. ఇది రెండు మీరు ఈజీగా ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోతుంది అది ఎట్లా. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ గేట్ ఉంది, అదేంటి అంటే అక్కడ ఎక్స్ ఆర్ గేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ నార్ గేట్ అంటే ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అని కూడా అనుకోవచ్చు దాన్ని. దీని సింబల్ ఎట్లా ఉంటుంది అంటే ఎండ్, మళ్ళీ ఇక్కడ ఆర్, దీని తర్వాత ఒక లింక్ లాగా వస్తుంది ఇక్కడ ఒక నాట్, ఈ నాట్ ప్లస్ మళ్ళీ ఇదొకటి సర్క్యూట్, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకొక నాట్ ఉంటుంది. మీరు జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రం, మీరు ఎక్కువ దీని గురించి థింక్ చేయకండి. ఇది ఎట్లా ఉంది సింబల్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ సింబల్ ఇచ్చి ఒకవేళ అది ఏంటి అంటే ఎగ్స్ నార్ గేటా, లేకపోతే ఎగ్స్ ఆర్ గేటా, లేకపోతే ఎండ్ గేటా, ఇది మీకు అట్లా గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రం ఇది. కానీ దీన్ని మీరు అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయనక్కర్. దీని సర్క్యూట్ సింబల్ వచ్చేసి, ఇందాక సర్క్యూట్ సింబల్ చూసాం కదా, ఇప్పుడు దీని సర్క్యూట్ సింబల్ వచ్చేసి ఇందాక ఇది లేదు సర్క్యూట్ సింబల్, ఇప్పుడు ఇది ఉంది, అది తేడా అంతే. నెక్స్ట్ ఇప్పుడు దీని అవుట్పుట్ ఎట్లా ఉంటుంది, అక్కడ ఏం చూసాము, అవుట్పుట్ రెండు సిమిలర్గా ఉంటే దాని అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఏదైనా ఒకటి 1 ఉంటే దాని అవుట్పుట్ 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దానికి రివర్స్ అనమాట. ఇప్పుడు 0 0 ఉంటే 1, 1 1 ఉంటే 1, లేకపోతే 0 1 ఉంటే 0 అయిపోయింది, 1 0 ఉంటే 0 అయిపోయింది. ఇది ఏ, ఇది బి, ఇది వై, ఇది అవుట్పుట్ అనుకున్నాం. ఈ 2 ఇన్పుట్స్ అనుకుంటే అక్కడేమో ఏదన్నా 2 సేమ్ ఉన్నాయి అనుకోండి, అక్కడ 0 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా 2 సేమ్ ఉంటే ఇక్కడ 1 వస్తుంది. ఆ రెండింటికి ఎగ్జాక్ట్ ఈ 2 ఆపోజిట్ అనమాట. ఎగ్జార్ గేట్కి నాట్ చేస్తే అది ఎగ్జనార్ గేట్, అలాగే ఎగ్జనార్ గేట్కి నాట్ చేస్తే అది ఎగ్జార్ గేట్, అంతే సింపుల్. తర్వాత బూలియన్ ఆల్జీబ్రా అని ఉంటాయి. బూలియన్ ఆల్జీబ్రా అంటే ఏంటి అంటే అసలు ఈ ఆర్లు ఎండ్లు ఎట్లా, దాని కథ ఏంటి, ఇట్లా ఈ బూలియన్ ఆల్జీబ్రా. ఈ బూలియన్ ఆల్జీబ్రా గురించి చూద్దాం. బూలియన్ ఆల్జీబ్రా వచ్చేసి ఫస్ట్ మనం 3 ఉంటాయి కదా, ఆర్, ఎండ్, నాట్, ఈ 3 ఉంటాయి. ఈ 3లో అసలు ఎట్లా ఉంటుంది దాని అవుట్పుట్స్ అంటే, ఇది ఆర్ సింబల్ అనుకున్నాం కదా, 0 ఆర్ 0 వచ్చేసి 0, 0 ఆర్ 1 1, 1 ఆర్ 0 1, 1 ఆర్ 1 1. ఆర్ అంటే ఏంటి, లేకపోతే ఇదైనా లేకపోతే అదైనా అట్లా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అది కాదు, నేను గుర్తుపెట్టుకునే విధంగా మీకు చెప్తాను. ఆర్ అంటే రెండిట్లో ఏదైనా ఒకటి 1 ఉంటే మాత్రమే 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి 0. ఈ 3 రెండిట్లో ఏదైనా 1 ఉంది ఖచ్చితంగా, ఇక్కడ రెండిట్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి వీటి అవుట్పుట్ 1 వస్తుంది. ఎండ్ అంటే ఏంటి, ఇది ఇంకా అది, అదే కదా మీనింగ్ నార్మల్గా. అట్లా ఇప్పుడు రెండిట్లో 1 ఉంటే మాత్రమే అక్కడ అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు ఈ 3రెండిట్లో 1 లేదు, ఏదో ఒక దాంట్లో ఉంది లేకపోతే లేకుంది, కాబట్టి వీటి అవుట్పుట్స్ అన్నీ 0. ఇప్పుడు ఇక్కడ రెండిట్లో 1 ఉంటే మాత్రమే దాని అవుట్పుట్ 1 వస్తుంది. ఓకేనా, అది ఎండ్. నాట్ అంటే ఏంటంటే 0ని నాట్ చేస్తే 1, 1ను నాట్ చేస్తే 0, అంతే సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఈ 0 1లో కాకుండా మనం ఇందాక అసోసియేటివ్ లా, కమ్యూటేటివ్స్ లా చూసాం కదా, అక్కడ ఏ ఇంకా బి ఇట్లా అవుట్పుట్స్ వచ్చాయి కదా. ఒకవేళ అట్లా ఏ ఉంటే సంథింగ్ 0 ఆర్ 1 కాకుండా ఇంకొకటి ఏదైనా ఒక కాంప్లిమెంట్ ఫంక్షన్ ఉందనుకోండి, దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాము, దాంట్లో ఆర్ ఇంకా ఎండ్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే ఏ ఆర్ 0 అప్పుడు ఏ ఆర్ 1 అప్పుడు 1, ఏ ఆర్ ఏ అది ఏనే, ఏ ఆర్ ఏ నాట్ అది 1, ఏ ఆర్ 1లో 1, ఏ ఆర్ ఏ నాట్లో 1, ఏ ఆర్ ఏ ఉంటే ఏనే, ఏ ఆర్ 0 ఉంటే అది ఏ. ఇవి 4 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ ఎండ్ 0 ఈక్వల్స్ టు 0, ఏ ఎండ్ 1 ఈక్వల్స్ టు ఏ, ఏ ఎండ్ ఏ ఈక్వల్స్ టు ఏ, ఏ ఎండ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి 1 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది 0 వచ్చింది, అదే డిఫరెన్స్ ఆర్కి ఎండ్కి. నెక్స్ట్ ఇంకొకటి డబల్ కాంప్లిమెంట్ ఫంక్షన్ అని ఉంటుంది. అసలు డబల్ కాంప్లిమెంట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఇది నాట్ కదా, దీనికి ఇంకొక నాట్ ఉంటే ఇది డబల్ కాంప్లిమెంట్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకటి ఉంది, దాన్ని ఆపోజిట్ చేసాం, మళ్ళీ దాన్ని ఆపోజిట్ చేస్తే ఏమొస్తుంది, స్టార్టింగ్లో అదే వస్తుంది. ఏదైనా డబల్ కాంప్లిమెంట్ ఇస్తే అక్కడ దాని ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ అసలు ఎగ్జాక్ట్గా ఏముంది ఇనిషియల్గా అదే ఏది ఉందో అదే వస్తుంది, అదే డాట్. ఇప్పుడు ఫర్ సపోజ్ 0 నాట్ ఇంకా పైన హోల్ నాట్ ఉందనుకుందాం,
అంటే ఇప్పుడు ఇది ఏంటి, డబుల్ కాంప్లిమెంట్ ఫంక్షన్. ఈ డబుల్ కాంప్లిమెంట్ ఫంక్షన్కి 0 వస్తుంది. 1 ఇలా ఉందనుకోండి, అది 1 అలా. ఇంకా ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ర్యాండమ్గా రిపీట్ అయ్యేవి మీరు చూసుంటారు క్వశ్చన్ పేపర్స్లో. ఇట్లా ఇస్తాడు ఏమని, ఇప్పుడు ఇది ఒకటి నార్మల్ లైన్ అనుకోండి, దీని నుంచి ఇలా స్టార్ట్ చేస్తాడు, ఇవి సైకిల్స్ ఇలా ఇస్తాడు. ఇంకొకటి ఇది ఏ అని చెప్తాడు, ఇంకొకటి బి ఇట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా అని చెప్తాడు, తర్వాత ఇట్లా ఇట్లా సంథింగ్ ఇట్లా ఇస్తాడు. ఇది ఏ ఇది బి. ఇప్పుడు ఏని ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ లాగా ఇస్తాడు అనమాట, ఏ ఆర్ బి ఇచ్చి హోల్ నాట్ చేస్తాడు. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటి అని అడుగుతాడు. అట్లా ఇచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాలి అంటే, ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్ ఇట్లా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్ మనల్ని చేయమని చెప్తాడు. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు వచ్చే అవుట్పుట్ యొక్క సైకిల్ ఎట్లుంటుంది అని అడుగుతాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఇమీడియట్గా నెంబర్స్ వేసుకోవాలి. ఎలా నెంబర్స్ వేసుకోవాలి, ఇప్పుడు ఇది కింద ఉంది కదా, ఇప్పుడు ఇది ఇనిషియల్ లైన్ అంటే ఇది కింద ఉంది, ఇది దానికి టాప్లో ఉంది. ఇది 0 అన్నట్టు, ఇది 1 అన్నట్టు. అప్పుడు ఇది 0, ఇది 1, 1, ఇది 0. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇనిషియల్గా స్టార్ట్ చేస్తే ఇక్కడే 1, ఇది ఇంకొకటి 1, ఇది 0, ఇది 1. మొత్తం ఇక్కడ 3, 4, 5, 6 ఉన్నాయి కదా, 4 వచ్చినాయి. ఇప్పుడు ఇది ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు 0, 0. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే, ఇక్కడ రాసుకోండి ఫంక్షన్స్. ఏకి ఏముంది, బీకి ఏముంది. ఏ ఏంటి 0, 1, 0, 1, 1, 0 అంతేనా. నెక్స్ట్ బీలో ఏముంది 1, 1, 0, 1, 0, 0. అసలు ఫస్ట్ వీటిని ఏం చేశాడు, ఇక్కడ ఆర్ చేశాడు. ఆర్ అంటే ఏంటి, ఈదర్లో ఏదైనా ఒకటి 1 ఉన్నా అది 1 అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ ఇది అవుట్పుట్ కదా, y అనుకుందాం అవుట్పుట్ని. ఇక్కడ 1 ఉంది, సో 1. ఇక్కడ 1 ఉంది, సో 1. ఇక్కడ లేదు, ఇది 0. ఇక్కడ 1 ఉంది, 1. ఇది 1, ఇది 0. ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చింది. ఈ వచ్చిన అవుట్పుట్ని ఏం చేశాడు, హోల్ నాట్ చేశాడు. అంటే దీన్ని మొత్తాన్ని నాట్, అంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాసుకోవాలి. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ అంటే 0, 0, 1, 0, 0, 1. ఇది మనకు వచ్చే ఆన్సర్ యొక్క అవుట్పుట్ ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే సైకిల్స్లో రాయాలి. సైకిల్స్ ఎట్లా రాస్తాం, ఇప్పుడు ఇది ఇనిషియల్ లైన్ అనుకుందాం. ఇప్పుడు 0, నెక్స్ట్ 0, దీని తర్వాత 1 ఉంది, ఇది 1 తర్వాత ఇమీడియట్గా 0 ఉంది, నెక్స్ట్ 0 ఉంది, నెక్స్ట్ 1 ఉంది. ఇది ఇప్పుడు ఇది y అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది కదా, ఆన్సర్ యొక్క సైకిల్ ఇట్లా వస్తుంది. మనం దీన్ని చూసి ఇట్లా చేయాలి. ఇట్లా ఉన్నప్పుడు ఎట్లన్నా మనం ఈ సైకిల్స్ చేయడం కుదురుతుంది. దీని తర్వాత ఇంకేం మిగిలిపోయింది అంటే, ఇలానే మ్యాక్సిమం ఈ గేట్స్ తోటి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీరు ఒకసారి ఈ కాన్సెప్ట్ ఇది మీరు లాజిక్ గేట్స్ సింబల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు ఇది ఈజీ అయిపోతుంది. అట్లాగే దీని తర్వాత మీకు 2 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ 2 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేసిస్తే మనకి ఇది అయిపోతుంది. సో ఫాస్ట్గా కానిచ్చేద్దాం. మనకి ఇది ఎప్పుడు పేపర్ 2020 పేపర్లో మనకు ఒక సర్క్యూట్ ఇచ్చాడు. ఆ సర్క్యూట్ ఏమి ఇచ్చాడంటే, ఇది ఏ, ఇది బి అన్నాడు. ఇక్కడ నాట్ అయిపోయింది, ఇక్కడ కూడా నాట్ ఇచ్చాడు. దీని తర్వాత ఈ రెండింటిని ఆర్ చేసి మళ్ళీ దీన్ని నాట్ చేశాడు. అంటే ఇది నార్ అనమాట. ఇప్పుడు వై ఒకటి ఇన్పుట్ ఇచ్చాడు. అసలు ఇందులో ఫర్ ద లాజిక్ సర్క్యూట్ షోన్ ద ట్రూత్ టేబుల్ ఈస్. ఇప్పుడు దీన్ని ట్రూత్ టేబుల్ అడిగాడు. ఇప్పుడు ఏ ఏదో ఉందంట, దాన్ని ఏం చేశాడు, నాట్ చేశాడంట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏలో ఉండే అవుట్పుట్స్ ఏంటి, అక్కడ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో నేను చెప్తున్నాను, ఏ బి వై ఇచ్చాడు. 0, 0, 1, 1. నెక్స్ట్ 0, 1, 0, 1 ఇచ్చాడు. అవుట్పుట్ ఏమి ఇచ్చాడు, 0, 0, 0, 1 ఇచ్చాడు. ఇది కరెక్టా కాదా అని మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఏని నాట్ చేసామన్నాడు కదా, దీన్ని నాట్ చేయండి. 1, 1, 0, 0 ఇది కొట్టేయండి. ఇప్పుడు ఇక్కడ ఇది కొట్టేస్తే మీకు ఇది ఉంది, నెక్స్ట్ దీంతో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బీని కూడా నాట్ చేశాడు. బీని నాట్ చేస్తే 1, 0, 1, 0. సో ఇది కూడా కొట్టేయండి. అప్పుడు మీకు ఈ రెండింటిని ఏం చేశాడు, ఆర్ చేశాడు. ఇక్కడ ఈ రెండింటిని ఆర్ చేస్తే మనకి ఇక్కడ నార్మల్గా ఏం వస్తుంది, ఆర్ అంటే ఏదైనా ఒకటి ఉండాలి. ఇది 0. ఇప్పుడు దీన్ని ఏం చేశాడు, నాట్ చేశాడు. ఇక్కడ ఈ సింబల్ తోటి నాట్ చేశాడు. నాట్ చేస్తే ఇంకా ఎగ్జాక్ట్ ఆపోజిట్ 0, 0, 0, 1. ఇప్పుడు ఇది ఇక్కడ ఫైనల్
వచ్చిందా రాలేదా చెక్ చేయాలి. ఒకవేళ వస్తే ఇదే ఆన్సర్, రాకపోతే అది ఆన్సర్ కాదు, అలా చెక్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఇది 2020లో ఇచ్చిన బిట్. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడం వల్ల ఆర్ ఏంటి నాట్ ఏంటి అనడం వల్ల ఈజీ ఒక సమ్ అర్థమైపోయింది కదా. ఇది మినిమం బేసిక్, మ్యాక్సిమం ఇది కూడా తెలియని ఇది లాజిక్. ఇక్కడతోటి మీకు ఫిజిక్స్లో ఐన్స్టైన్ అంత క్వశ్చన్స్ ఈక్వేషన్స్ ఏమక్కలేదు, సింపుల్ లాజిక్స్ తోటి వచ్చి ఇవి గేట్స్. దీనికి మినిమం బేసిక్స్ ఉంటే వస్తుంది. సో ఇలాంటి బిట్ పోగొట్టుకున్న వాళ్ళు వేస్ట్ ఫెయిల్స్తో ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 2021లో ఉన్న బిట్ చూద్దాం. ఈ 2021లో ఉన్న బిట్ ఏంటంటే అసలు అది చూడడానికి ఒక పేజ్లో హాఫ్ ఇదే కదా క్వశ్చన్. నేను మీకు నా క్వశ్చన్ ఎప్పుడైతే చూపించాను ఇక్కడ ఉంది కదా క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇంత లెంత్ ఉంది కానీ నేను చూడతాను, నేను ఆ బిట్ కరెక్ట్ చేశాను. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక సింపుల్ లాజిక్ ఏదైనా తెలుస్తుంది అంటే దాని మీద వచ్చే బిట్ని అసలు పోగొట్టుకోద్దు. అది ఎంత లెంత్ అయినా ఫటాఫట్ చేసుకొని 4 మార్క్స్ తెచ్చేసుకోవాలి. అసలు అక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఫర్ ద గివెన్ సర్క్యూట్ ద ఇన్పుట్ డిజిటల్ సిగ్నల్స్ ఆర్ అప్లైడ్ ఎట్ ద టర్మినల్స్ ABC. వాట్ వుడ్ బీ ద అవుట్పుట్ ఆఫ్ ద టర్మినల్ Y. అంతే, A B ఇచ్చాడు, తర్వాత C ఇచ్చాడు, ఒక డయాగ్రామ్ ఒక సర్క్యూట్ ఇచ్చాడు, దాని తర్వాత అక్కడ ఉన్న అవుట్పుట్ ఏంటి అని అడిగాడు అంతే. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి సైకిల్స్లో ఏమి ఇచ్చాడంటే ఇది ఒకటి, ఇది A అని చెప్పాడు. అయితే ఇక్కడ 0, ఇది 5 అని ఇచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ Bలో ఏమి ఇచ్చాడు అంటే ఇది 0, ఇది 5 అని ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. నెక్స్ట్ సిలో ఏమి ఇచ్చాడంటే ఇది 0, ఇది 5 అనుకోండి. ఓకేనా, ఇది ఇచ్చాడు. ఇది ఇస్తే ఇప్పుడు ఇట్లా ఇచ్చాడు, ఏ ఏంటి బి ఏంటి సి ఏంటి అని ఇచ్చాడు. నెక్స్ట్ కింద సర్క్యూట్ వచ్చేసి ఇక్కడ లేదు నాట్, ఇది ఇచ్చాడు, ఇది వై అంట అవుట్పుట్, ఇది లేదు, ఇది నాట్ లేదు గైస్. దీని తర్వాత ఇది బి అంట, ఇది ఏ అంట, ఇది సి అంట. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాడు అంటే ఏని బీని ఎండ్ చేశాడు, అట్లాగే బీని సిని ఎండ్ చేశాడు. ఈ ఎండ్ చేసిన దాన్ని ఇక్కడ నాట్ చేశాడు, ఇక్కడ చేయలేదు కానీ ఇక్కడ చేశాడు. ఇప్పుడు దీనికి ఒక ఇన్పుట్ దీనికి ఒక ఇన్పుట్ వస్తుంది కదా, ఆ రెండింటిని కలిపి ఆర్ చేశాడు. ఆ వచ్చిన ఇన్పుట్ ఎలా వస్తుంది దాని సైకిల్ మనం ఇక్కడ దాని కింద సైకిల్ ఇట్లా ఎలా ఉంటుందో అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, దీన్ని మనం వీడు 0, 5 అని ఇచ్చాడు కానీ మనం 1, 0 అనేది కన్సిడర్ చేద్దాం. 0, 1, 0, 1, 0, 1, 0. ఓకే, నెక్స్ట్ 0, 0, 1, 1, 0, ఎన్ని ఇక్కడ 3 0లు. దీని తర్వాత 0, 0, 1, 1, 0, 1, 1, 0, 0, 1, 1, 1 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఇలా ఇచ్చిన వాటిని చూద్దాం. రాయండి, ఏ బి సి, మనకు వచ్చే ఆన్సర్ వై ఇన్పుట్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి 0, 1, 0, 1, 0, 1, 0 ఇవి. నెక్స్ట్ ఇది 0, 0, 1, 1, 0, 0, 0. సిలో ఏంటి 1, 1, 0, 0, 1, 1, 1 ఇవి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం చేశాడు, ఏని బిని ఎండ్ చేశాడు. ఈ రెండింటిని ఎండ్ చేస్తే వచ్చేది ఏంటి, ఎండ్ అంటే రెండిట్లో 1 ఉండాలి, అట్లయితేనే అక్కడ 1 వస్తుంది, లేకపోతే రిమైనింగ్ అన్ని 0. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి 7 వచ్చాయి కదా, ఇవి 3, 3, 6, 7 వచ్చాయి. ఆ 7లో 0, తర్వాత 0, 0, నెక్స్ట్ 1 వచ్చింది. ఇక్కడ మిగిలిన అన్నీ మళ్ళీ 0లు, ఇక్కడ 2 1లు ఎక్కడ లేవు, 0, 0, 0. ఇది ఇక్కడ దీని అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ దీని అవుట్పుట్ చూడండి, బీని సిని చేసిన అవుట్పుట్ చూడండి. బీని సిని ఏం చేయాలంట, రెండింటిని ఎండ్ చేయాలంట. ఈ రెండింటిని ఎండ్ చేస్తే అప్పుడు 0, 0, 0, 0, 0, 0, 0, 3, 3, 6, 7. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ 2 1లు లేవు చూడండి. సో ఇవన్నీ 0నే. వీటిని ఏం చేయమని చెప్పాడు, ఇక్కడ నాట్ చేశాడు. ఇవి వచ్చిన ఇన్పుట్ని నాట్ చేశాడు, అంటే ఇవన్నీ 1లే. ఇప్పుడు ఇక్కడ 1, 1, 1, 1, 1, 1, 1, 7 మార్క్స్. ఇప్పుడు ఈ 2 ఇక్కడ దాకా అయిపోయింది అనమాట గేట్. ఇక్కడ దాకా అయిపోయింది. ఈ రెండింటిని ఏం చేశాడు, ఫైనల్గా ఆర్ చేశాడు. ఆర్ చేస్తే ఏంటి, ఇక్కడ 1 ఉండొచ్చు, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1.
అంటే అసలు ఇది ఆన్సర్ అనమాట, ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు దీని సైకిల్ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం పైన లైనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 0 అనుకోండి, ఇక్కడ 5 వోల్టేజ్లో చెప్తున్నాను కదా, సో ఇక్కడ 0, ఇక్కడ 5. ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ ఎక్కడుంది ఇచ్చిన ఆప్షన్స్లో? ఇక్కడ ఉంది, ఇదేనా? 5 volts, అదే ఆన్సర్. చూసారా, ఇంత కష్టపడి ఇక్కడ చేసాం మనం, కానీ ఆన్సర్ చూడండి లాజికల్గానే ఉంది. అక్కడ ఎక్కడ మీకు ఫిజిక్స్ ఫార్ములాస్ మీరు ఏం అప్లై చేయాల్సిన పని లేదు. సో ఇక్కడతోటి లాజిక్ గేట్స్ ఫస్ట్ గిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ కోసం వెయిట్ చేయండి. నేను మళ్ళీ చాలా తక్కువ టైంలోనే మీకు ఆ సెకండ్ టాపిక్ కూడా అరేంజ్ చేస్తాను. అంటిల్ దెన్ లాజిక్ గేట్స్ యొక్క నేను క్వశ్చన్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేసి మీకు ఆ క్వశ్చన్స్ని పీడిఎఫ్ ఫార్మాట్లో పెడతాను. ఎందుకంటే క్విజ్ చేయలేరు మీరు ఎగ్జాక్ట్ 30 secondsలో 1 minute చేయలేరు. మీరు టైం తీసుకొని మ్యాక్సిమం పర్ఫెక్ట్ అయిపోండి. దీనికి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ పెడతాను, అట్ ది సేమ్ టైం క్వశ్చన్స్ కూడా పీడిఎఫ్ పెడతాను. అరౌండ్ ఒక 50 questions అట్లా పెడతాను. మీరు వాటిని జాగ్రత్తగా చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డౌట్ సెషన్లో అడగండి. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ గైస్.